రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని 5 స్టార్ హోటల్లో ఒక్కటైన అలీషాన్ ఇండియన్ కమాండర్ ఇన్ చీఫ్ అయిన రాజీవ్ గజపతి ముందు రామ్ చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. ఈ రాజీవ్ గజపతి తండ్రైన శ్రీ ప్రతాప్ గజపతి పర్సనల్ అసిస్టెంటే రామ్. రామ్ భయంతో చెప్పాలా వద్దా అని చూస్తూ ఇక చెప్పడానికి నిర్ణయించుకుని ముందుకొచ్చి, బాబు రాజీవ్, నా మాట విని ఇంటికి రండి. మీ అవసరం ఫ్యామిలీకి ఎంతో ఉంది. మీ నాన్న దేశంలోనే పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన వద్ద ఆప్షన్లోకి వెళ్ళిపోయాడు. ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాడు. రాజీవ్ కోపంగా, ఫ్యామిలీనా? నాకా? అదెక్కడుంది అంకుల్? యు నో ఎవ్రీథింగ్. నిజం చెప్పండి, నాకెంత అన్యాయం జరిగిందో మీకు తెలీదా? చిన్నప్పుడే మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది. నా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. ఇక నా స్టెప్ మదర్ నన్నెలా చూసుకుందో మీరు కూడా చూశారు. చివరికి నన్ను వాడుకుని ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది దట్ బ్లడీ మదర్. నన్ను ఈ కేసులో ఇరికిస్తే ఫ్యామిలీ బిజినెస్ తో పాటు ఆ ఆస్తికి కూడా దూరం అవుతుందని ఆమెకు తెలుసు. ఆ గదిలో నిశ్శబ్దం రామ్ గుండెల్లో ఇంకొంచెం భయాన్ని కలిగించింది. రాజీవ్కి కోపంతో పాటు అతని ముఖంలో విచారం కూడా కనిపించింది. హోటల్ తలుపు వైపు చూస్తూ, ఆ మహాతల్లి అనుకున్నట్టే జరిగింది. అంకుల్, ఐ డిడ్ నాట్ కమిట్ ఎనీ క్రైమ్. ఐఎమ్ జస్ట్ ఇన్నసెంట్. ఫస్ట్ నాతో బలవంతంగా బ్రాందీ తాగించారు. అటుపై డ్రగ్స్ కూడా ఇంజెక్ట్ చేశారు. ఆ మత్తులో ఒక అమాయకురాలైన అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. నా గురించి ఆలోచించకపోయినా పర్వాలేదు, కానీ ఆ అమాయకురాలైన అమ్మాయి జీవితం గురించైనా ఆలోచించాలి కదా అని అతను అప్పటిదాకా దాచిన బాధని మొత్తం బయటపెట్టాడు. రాజీవ్ కన్నీళ్లు కారుస్తూ ఉండగా అతని భుజంపై చేయి వేసి, రాజీవ్, మీ నాన్నకి ఇప్పుడిదంతా అర్థమైంది. అందుకే స్టెప్ మదర్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. ఇక నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి చదువుకోవడానికి అవసరమైన ఖర్చులన్నీ భరించారు. అంతేకాదు, ఆమె బిజినెస్ కి కావాల్సిన పెట్టుబడి పెట్టారు. ఆమెని జీవితంలో స్థిరపడేలా చేశారు. ఆమె ఇప్పుడు జీవితంలో చాలా సంతోషంగా ఉంది. ఈ చివరి రోజుల్లో నీతో గడపాలనుకుంటున్నాడు. అంతేకాకుండా మొత్తం ప్రాపర్టీని నీ పేరున రాయడానికి సిద్ధంగా ఉన్నాడు అని రాజీవ్ భుజాన్ని గట్టిగా తట్టాడు. రాజీవ్ నిరాశగా నవ్వుతూ, అంకుల్, నేను ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాను. నేను భారతదేశ స్పెషల్ కమాండో ఫోర్స్ కి చీఫ్ని. దేశ విదేశాలకు చెందిన మినిస్టర్స్, బిజినెస్ టైకూన్స్ కూడా నా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తారు. నేనేం చెప్పినా చేయడానికి రెడీగా ఉంటారు. అంత పెద్ద పొజిషన్లో ఉన్నాను. ఇక డబ్బంటారా? చిటికేస్తే చాలు కోర్టులు నా ముందు కుమ్మరించడానికి ఎంతో మంది క్యూలో ఉన్నారు. అయినా ఐ డోంట్ వాంట్ దట్ బ్లడీ పేపర్స్. ఆ డబ్బు మాయలో పడే మా నాన్న మిస్టర్ ప్రతాప్ గజపతి నన్ను సరిగ్గా పట్టించుకోలేదు. దీంతో చెయ్యని తప్పుకి నేను జైలుకు వెళ్లాల్సొచ్చింది. అందుకే నాకు ఆయనంటే అసహ్యం. ఆయన్నే వద్దనుకున్నప్పుడు ఆయన ద్వారా వచ్చే ఆస్తి నాకు టిష్యూ పేపర్లతో సమానం. ప్లీజ్ అంకుల్, ఇంతకంటే ఆయన గురించి నాతో ఎక్కువగా మాట్లాడకండి. ఐమ్ సారీ, నేను వెళ్ళాలి. ఐమ్ గెటింగ్ లేట్ అని చెప్పి రాజీవ్ సన్ గ్లాసెస్ పెట్టుకుని హోటల్ నుండి చకచకా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. బయటికి రాగానే గొడుగు పట్టుకుని ఒక 6 అడుగుల సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. అక్కడ నిగనిగలాడుతున్న బెన్స్ కార్ రాజీవ్ కోసం ఎదురు చూస్తుంది. మరో బాడీగార్డ్ రాజీవ్ కి విష్ చేసి కార్ డోర్ తీసి పట్టుకున్నాడు. కార్లో కూర్చున్న రాజీవ్ తన ఫోన్లో ఒక అందమైన అమ్మాయి ఫోటోని చూస్తూ ఒకసారి బలంగా ఊపిరి పీల్చుకున్నాడు. అటుపై, డ్రైవర్, శాలిని ఆఫీస్ అని ఆదేశించాడు. కార్లో కూర్చున్న రాజీవ్ ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. అదే సమయంలో రాజీవ్లో ఉత్కంఠ కూడా అంతకంతకు పెరుగుతూ పోయింది. కారణం, రాజీవ్ ఈరోజు శాలినికి ప్రపోజ్ చేయబోతున్నాడు. 5 సంవత్సరాల క్రితం రాజీవ్ పై మోపబడిన ఆ రేప్ కేసులో బాధితురాలే ఈ శాలిని. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో రాజీవ్కి సరిగ్గా గుర్తులేదు. కనీసం శాలిని ముఖం కూడా సరిగ్గా చూడలేదు. కానీ ఆమె మెడలోని నెక్లెస్ లో ఉన్న ఫ్లవర్ షేప్ పెండెంట్ ద్వారా శాలినిని రాజీవ్ గుర్తుపెట్టుకున్నాడు. మొదట్లో శాలినిపై రాజీవ్కి సానుభూతి మాత్రమే ఉండేది. అది క్రమంగా ప్రేమగా మారింది. అయితే ఆ రోజు రాత్రి తనే శాలినిని రేప్ చేశానని ఆమెకి ఎప్పుడూ చెప్పలేదు. నిజంగా రాజీవ్ చేసిన ఆ నేరం తెలిస్తే ఆమె అతని ప్రేమని అంగీకరిస్తుందా? రాజీవ్ తన తండ్రి దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్తాడా?